వినాయక చవితికి వరంగల్ మండపాలలో కొలువు తీరేందుకు వివిధ రూపాలతో గణనాథులు రూపుదాల్చుతున్నారు. మరోవైపున గల్లీ గల్లీలో గణపతి బప్పా మోర్య అంటూ మండపాల నిర్వాహకుల సందడి మొదలైంది. అయితే కొన్నాళ్లుగా పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అనే ప్రశ్నలు మొదలయ్యాయి. మట్టి గణపతే మహాగణపతి అనే ప్రచారం ఎంతగా జనంలోకి వెళ్లినా పెద్ద పెద్ద విగ్రహాలు మాత్రం ఫాస్టర్ ఆఫ్ పారిస్తోనే తయారవుతూ ఉన్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఈ విగ్రహ వ్యాపారుల సిండికేట్ మాయాజాలం మీద 99 టీవీ ప్రత్యేక కథనం. సమస్త జనకోటికి సకల విఘ్నాలు తొలగించే విఘ్న మహారాజు నవరాత్రి మహోత్సవాలకు వరంగల్ జిల్లా సిద్ధమవుతోంది. మండపాల్లో కొలువుదీరి నవరాత్రుల పూజలందుకునేందుకు రంగురంగుల గణపతయ్య విగ్రహాలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ఒక్కో వినాయకుణ్ణి చూస్తూ మరో వినాయకుడి వైపు దృష్టి మరల్చుకులేనంతగా ఆకర్షణీయంగా కొలువుదీరిన విఘ్నరాజులతో వరంగల్ జిల్లా సందడిగా మారింది. గతంలో కంటే ఈసారి మంటపాలు పెరుగుతాయన్న అంచనాలతో విగ్రహాల తయారీ కూడా బాగా పెరిగింది. ఒకవైపు కాలుష్య నియంత్రణ మండలి ప్రజల్లో అవగాహన పెంచుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వద్దని చెబుతూ పెద్ద ఎత్తున మట్టి విగ్రహాల పంపిణీకి రంగం సిద్ధం చేసింది. అయినా సరే రాష్ట్రం రెండో రాజధానిగా చెప్పుకునే వరంగల్లో మాత్రం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల జోరు ఎంత మాత్రమూ తగ్గలేదు. రంగుల్లో ఆకర్షణీయంగా విగ్రహాలు తయారు చేయడం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో పాటు రసాయన రంగులతో సులువు కావటంతో ఈ వ్యాపారాన్ని పెంచుకోవడానికి సిండికేట్ తయారైంది. ధరల నిర్ణయంలోనూ ఈ సిండికేట్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. ఈ తరహా వ్యాపారం భక్తులకు తలనొప్పిగా మారింది. భారీ నుంచి అతి భారీ విగ్రహాల ధరలు 40 నుంచి 50 వేల దాకా పలుకుతున్నాయి. రెండవ కేటగిరీలో 20 నుంచి 25 వేల దాకా ఉన్నాయి. ఇంకాస్త చిన్నవి మూడవ కేటగిరీలో 6 నుంచి 15 వేల దాకా చెబుతున్నారు. మట్టి విగ్రహాల విషయానికొస్తే ఎత్తు తక్కువగా ఉన్నా ధర మాత్రం ఎక్కువగా ఉంది. ఇది కూడా ఓ రకంగా భక్తులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వైపు మొగ్గు చూపటానికి కారణమవుతోంది. ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించిన మట్టి విగ్రహాలు 3 కేటగిరీల్లో 8 అంగుళాలు 1 అడుగు అడుగున్నర ఎత్తులో ఉంటున్నాయి. గణేశుని మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ద్వారా మన కంటిని మన వేలుతో పొడుచుకున్నట్టు నినాదంతో అయ్యే పరిస్థితిలో ఉంది. దయచేసి చెప్తూదలుచున్నాము. నేను ఏదైతే ఈ మట్టి విగ్రహాలే మనము ఖచ్చితంగా చేసుకుంటే భవిష్యత్ తరాలకు కూడా మనకు ఒక నాంది పలికిన వాళ్ళం అవుతాం. దేవుడు కూడా మనకి చెప్తున్నాడు, మీరు నన్ను కొలవండి, ఆరాధించండి, ప్రార్థించండి. అదే రకంగా కూడా ప్రకృతిని ప్రార్థించండి, పూజించండి. అంటే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టడము, కలుషితమైనటువంటి రంగులు వేయడం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో ఈ చెరువులో అంటే రీసైక్లింగ్ పద్ధతిలో ఉన్న పరిస్థితి ఏదైతే ఉందంటే పర్యావరణం చెడిపోయే పరిస్థితి. వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో అధికారికంగా 5 నుండి 6 వేల గణనాథుల విగ్రహాల అమ్మకం జరుగుతుంది. అయితే భక్తజనుల ఆరాధనా భావాన్ని సొమ్ము చేసుకోవడానికి అమ్మకందారులు ఇష్టమొచ్చిన ధరలకు అమ్ముతూ వాటి మీద అరకొర పన్నులు కడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. మరోవైపు గణపతి నవరాత్రుల సందర్భంగా వారం ముందు నుంచే చెరువులు అభివృద్ధి, రోడ్ల మరమ్మతులు, భారీ క్రేన్ల ఏర్పాటు లాంటి పనులకు నగరపాలక సంస్థ భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. పోలీస్, రెవెన్యూ, మత్స్యశాఖ, విద్యుత్, ఇరిగేషన్ తదితర శాఖలన్నీ సిబ్బందిని వినియోగించి అప్రమత్తంగా ఉండటానికి కూడా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. వరంగల్, హనుమకొండ, ఖాజీపేట అనే 3 నగరాల్లో ఉన్న 24 చెరువులను సిద్ధం చేయడం కూడా ఆషామాషీ వ్యవహారం కాదు. ఇవన్నీ కార్పొరేషన్ నిధుల నుండి ఖర్చు చేయాల్సిందే. అంటే నవరాత్రుల కోసం ప్రభుత్వం చేసే ఖర్చు చాలా ఎక్కువగా ఉండగా గణపతి విగ్రహాల తయారీ సిండికేట్ మాత్రం కోట్ల సంపాదనలో ప్రభుత్వానికి చెల్లిస్తున్నది నామ మాత్రమే. వాళ్ళకు జీవనం కలిపి మేము కూడా వీటి మీద జీవనోపాధి పొందుకుంటూ 3 నెలల నుంచి విగ్రహం తయారు చేస్తున్నాము. మేము జగిత్యాలలో కూడా మొన్న 40 ఫీట్ల విగ్రహం తయారు చేసినాము.
అటు ధర్మపూర్లో 20 ఫీట్ల విగ్రహం, ఇప్పుడు వరంగల్ ఎల్లంబాలో కూడా మేము గత సంవత్సరం 40 ఫీట్ల విగ్రహం తయారు చేసినాము. ఇప్పుడు 40 ఫీట్ల విగ్రహం కూడా మేమే తయారు చేస్తున్నాము. భక్తులు కూడా చాలా మట్టుకు పిఓపిని వదలాలి, మట్టి గణపతిని పూజించాలని చెప్పి మట్టితో పాటు ఏమున్న ఒక మట్టి, ఇసుక, ఉనుక, గడ్డి కర్రలతో సపోర్ట్తో మేము విగ్రహాలు తయారు చేసి మండపాలలో పెట్టుకుంటాం. ఈ మట్టితో మళ్ళీ ఏంటంటే అక్కడ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్న భక్తులు కూడా తండోపతండాలుగా మండపాలకు వచ్చేసి సాయిబాన్ని కొలుచుకుంటుంటే ఆ వాసన వల్ల కూడా వాడు ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే మట్టి చెట్ల మట్టే కాబట్టి, చెట్లతో వచ్చిన మట్టి కాబట్టి ఆ మట్టి వాసనతో కూడా వాళ్ళందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండుకుంటూ ప్రతి మండపాలలో కూడా పొద్దున్న లేవగానే కూడా అమ్మలక్కలు అందరూ కూడా వచ్చి గణపతి దగ్గర పూజలు నిర్వహించుకుంటూ గణపతి దేవుని మొక్కుకుంటున్నారు. భక్తిగా జరుపుకోవాల్సిన గణేష్ నవరాత్రులను శబ్ద జల కాలుష్యాలకు దూరంగా జరుపుకోవాలన్నది సీనియర్ సిటిజన్ల కోరిక. రసాయనిక పదార్థాలు, రసాయనిక రంగులతో తయారు చేసే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయక విగ్రహాలను సాధ్యమైనంతగా నివారించగలిగితే కాలుష్యాన్ని చాలా వరకు నియంత్రించినట్టవుతుంది. నిమజ్జనం చేసే చెరువుల్లో ఉండే జీవరాశుల గురించి ఆలోచిస్తే ఇలాంటి విగ్రహాల జోలికి వెళ్లకుండా మట్టి గణపతే మహాగణపతి అని అందరూ ఆలోచిస్తారని ఆశిస్తున్నారు. పోటాపోటీగా శబ్ద కాలుష్యాన్ని పెంచవద్దని మండపాల నిర్వాహకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు మామూళ్ల మత్తు వదిలి తగిన పర్యవేక్షణతో కాలుష్యానికి చెక్ పెట్టాలని పర్యావరణ ప్రియులు కోరుతున్నారు.